తాడేపల్లిగూడెంకి సంబంధించి 6వ వార్డులో ఉన్నటువంటి రవితేజ స్టోరీ. వీకెండ్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా సరే కలకలాడుతూ ఉండే గోవా సడన్ గా ఎందుకు డార్క్ సైడ్ లోకి వెళ్ళిపోయింది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ టాపిక్ ఖచ్చితంగా యూత్ కన్ఫర్మ్ వినాలి. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, ఎందుకంటే దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, తెలియాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి సంబంధించి 6వ వార్డులో ఉన్నటువంటి రవితేజ స్టోరీ 1-2 డేస్ నుంచి న్యూస్ బాగా వైరల్ అయిపోతాం. ఈ న్యూస్ ఉన్నప్పుడు నా మనసు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఒక కుర్రోడు, ఒక 5 మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 8 మంది కలిసి ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నారు. మీకు తెలుసు, మీ లైఫ్ లో గోవా ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది. ఎందుకంటే మన ఇండియాలో ట్రావెలింగ్ కి సంబంధించి తక్కువ డబ్బులతో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయాలంటే ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే పేరు ఒకటే గోవా. మన ఇండియాలో టూరిజం స్పాట్ లాగా అయిపోయింది. నా ఫ్రెండ్స్ గానీ నాతో గానీ ఎవరు ఓపెన్ చేసిన సినిమాల్లో గానీ ఎక్కడికి వెళ్ళాలంటే గోవా వెళ్దాం అంటే ఒక తెలియని ఫీల్ అనమాట. అరే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక బీచ్ ప్లేస్ అది. ఇంటర్నేషనల్ వైడ్ జనాలు అందరూ వస్తారు, చుట్టుపక్కల కంట్రీస్ అందరూ వస్తారు. వీకెండ్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా సరే కలకలాడుతూ ఉండే గోవా సడన్ గా ఎందుకు డార్క్ సైడ్ లోకి వెళ్ళిపోయింది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. టూరిజం సంబంధించి ఎక్కువ డబ్బులు ఎర్న్ చేసేది కూడా గోవానే, అది మాక్సిమం మీకు తెలుసు. ఈ రీసెంట్ టైమ్స్ లో గోవాలో మాఫియా చాలా ఎక్కువైపోయింది. మాఫియా ఎలా ఎక్కువైందో మీకు బాగా తెలుసు. ఎవరైనా గోవాకి విజిట్ చేసి ఉన్నా, ప్లాన్ చేసుకున్నా సరే, అక్కడ దిగిన కాడ నుంచి క్యాబ్స్ గానీ, ట్రావెలింగ్ గానీ, బయట కంట్రీస్ నుంచి గానీ, గోవాకి సంబంధించకుండా అవుట్డోర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు గానీ ఎవరైనా వచ్చేస్తే మాత్రం వెరీ క్లియర్ గా పిండేస్తారు. అండ్ లిమిటెడ్ గా చూస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. లైక్ డీలక్స్ కి వెళ్ళిపోతే 7,000. అంటే కంపారిటివ్లీ థాయిలాండ్, వియట్నాం ఇలాంటి వాటికి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ పెరిగిన ధరలను బట్టి జనరల్ గా టూరిజం ప్లేస్ ఎందుకు వెళ్తాం? ఇద్దరు ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అలాంటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన ఒక కుర్రాడి స్టోరీ అనమాట ఇది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక చిన్న ప్లాన్ వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలో సంబంధించి రవితేజ తన ఫ్రెండ్స్ తో పాటు ఒక చిన్న మీట్ వేసుకున్నాడు అనమాట. వాళ్ళందరూ న్యూ ఇయర్ కి ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎట్లనే సరే వెళ్ళిపోయి ఈవినింగ్ అలా రిటర్న్ అవుదామని ఒక చిన్న వాళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళందరూ ఒక 8 మంది అనమాట. 5 మంది అబ్బాయిలు, 3 మంది అమ్మాయిలు. అందరూ వెళ్ళిపోయిన టైంకి రీచ్ అయిపోయారు, రెడీ అయిన తర్వాత ఫుడ్ కోసం వెళ్ళారు అనమాట. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫుడ్ కోసం వెళ్ళిన స్టార్ట్ అయిందంటే 2 వార్తలు అనిపిస్తున్నాయి. అవి 2 మీకు చెప్తాను. ఒకటేమో ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే ఆ ఫుడ్ పే చేయాలన్నట్టు వాదన పడినట్టు దానికోసం కొంచెం తనకి హోటల్ యాజమాన్యానికి గొడవైంది అని చెప్తున్నారు. ఇంకో సైడ్ నుంచి అసలు హోటల్ ఏంటి, అది ఎక్కడుంది, వాట్ ఈస్ వాట్ అనేది దాని నుంచి మీకు క్లియర్ గా చెప్తాను. హోటల్ వచ్చేసేసి నార్త్ గోవా సైడ్ అనమాట. మెరీనా షార్క్ ఇటువైపు ఒకటి ఉంటాయి అనమాట. దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నాడో పేర్లు గట్టి గుర్తు పెట్టుకోండి. ఆ ఓనర్ వచ్చేసేసి సెల్వేరియా, అలా కొడుకు వచ్చేసి సుభాట్ సెల్వేరియా. ఈ స్టోరీకి సంబంధించి మొత్తం జరిగింది ఇతని వల్ల మాత్రం. కొన్ని విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఆ న్యూస్ కొంచెం బయటకు పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళి అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఫుడ్ తినేసేసి ఆ స్పాట్ లో ఉన్నారో ఆ టైంలో ఇలా కొడుకు సుభాట్ సెల్వేరియా ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చిన అమ్మాయితో కొంచెం మిస్బిహేవ్ చేసినట్టు చేసరికి వెంటనే రవితేజ రియాక్ట్ అవ్వగానే వాడు లోకల్లో ఉన్నటువంటి ఒక చిన్న మాఫియా లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీధి రౌడీలు ఇలాంటి వాళ్ళందరూ గ్యాదర్ చేసి పెట్టి హోటల్ యాజమాన్యం వాడు. ఎందుకంటే ఇది వెరీ క్లియర్ గా అర్థం అవుతుంది. కస్టమర్ కి హోటల్ కి వెళ్ళినప్పుడు సరిగ్గా మేనేజ్మెంట్ కి బాగపోతే రెగ్యులర్ గా ఎవడైనా అడిగే హక్కు ఉందన్నమాట. అట్లా అడగగానే ఆటోమేటిక్ గా వీడియో 10 మంది దాదాపు 13 నుంచి 14 మంది జనాలు ఉండని చెప్పారు. 10 మందిని నింపేసంగానే వాళ్ళందరితో పాటు ఈ రవితేజ మీద అటాక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కొట్టడం వీడియోస్ లో కూడా చూస్తున్నాం. మా వీడియో షూట్ చేస్తుంటే ఆ కొడతానికి వచ్చినోడు లుక్ ఇస్తున్నాడు అనమాట. అట్లా ఎవడైనా బీకలు వెళ్ళి అన్నాడు. అచ్చదలులో చెప్పంటే మీకు తెలుసు చాలా బలుపు అంటారు దాన్ని. ఇట్లా లేడీస్ తో ఉన్నామని తెలిసినా గానీ ఫ్రెండ్స్ వచ్చారని తెలిసి వాళ్ళ టార్గెట్ గా కొంచెం భయపెట్టి ఏదో ఒకటి చేద్దామని వాడి ఇంటెన్షన్ ఏందో అర్థం కాలేదు. దీని వల్ల ఇలాంటి మాఫియా వల్ల ఎక్కడికి వెళ్ళిన కానీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి క్యాబ్లు సంబంధించి ర్యాపిడోలు గానీ ఓలాలు గానీ వీటిని బ్యాన్ చేస్తారు. వాళ్ళే ఒక మాఫియా లెవెల్లో వాళ్ళు ఎంత బడ్జెట్ ఫిక్స్ చేసి అంత బడ్జెట్ కి వాళ్ళు వెళ్ళాలి. ఏ హోటల్స్ లో వీళ్ళందరూ ముందే డిసైడ్ అవుతారు ఇక్కడ ఇదే ఫుడ్ ఇదే ప్రైస్ అమ్మాలని. దీని వల్ల ఇంత ముందు కంటే ఇప్పుడు కొంచెం అతి ఎక్కువైపోయింది అనమాట. ఏమవుతుంది, ఆటోమేటిక్ గా జనాలు కూడా తగ్గడం స్టార్ట్ అయింది. 2023 సంబంధించి జనాలు బాగా వచ్చారు. అట్ ద సేమ్ టైం 2024లో జనాలు ఏమి రాలేదని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది వీడియోలు పోస్ట్ చేస్తున్నట్టు అదంతా అబద్ధం అని చెప్పేసి ఇక్కడ గోవా సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక క్లిప్స్ వీడియోలు బయట రిలీజ్ చేశారనమాట. మ్యాటర్ ఏంటంటే జనాలందరూ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అధిక మొత్తంలో డబ్బులు దోచేసుకుందామని చెప్పి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎక్కువగా హోటల్ కి సంబంధించి కంప్లీట్ గా వాళ్ళకు మాఫియా లాగా ఫిక్స్ అయిపోయి హోటల్ వెళ్ళగానే అక్కడే క్యాబ్ కూడా ఫిక్స్ చేస్తారనమాట. మీకు ఏ రేట్ లో ఏ ప్రైస్ కావాలి, ఎక్కడ తీసుకెళ్లాలని వాడే డిసైడ్ అవుతాడు. వాడు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఈ ప్రైజెస్ ఇవి అని చెప్పేసి కంప్లీట్ గా వాళ్ళని ఒక వలలో పడేస్తాడు అనమాట. ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న దానికంటే డబుల్ బడ్జెట్ అయిపోవటం, వాళ్ళు నిలబెట్టేసి డబ్బులు కలెక్ట్ చేయటం, ఇదే సిస్టమ్ హెవీగా ఈ మాఫియాని కంప్లీట్ గా అడ్డుకోవటానికి కూడా
అంటే విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇండియా లెవెల్లోనే గోవా అంటే తెలియని వాడు లేడు. ఇలాంటి చోట ఎక్కువ జరుగుతుందని తెలిసిన లోకల్ సర్కార్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టిందా లేకపోతే వాళ్ళే వీళ్ళని ప్రోత్సహిస్తున్నారని తెలియదు. ఒక టూరిజం ప్లేస్ కి వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం చాలా తప్పని తెలిసినా సరే వాళ్ళు వచ్చిన 8 మంది మీద 14 మంది అతి దారుణంగా దాడి చేయడం చాలా తప్పదు అసలుకి. ఎందుకంటే వాళ్ళు వీడియో తీస్తున్నా గానీ ఒక మీరు కూర్చొని చూస్తాం, కర్రలు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వాళ్ళు వెంట పట్టడం కొట్టడం అనుకోని విధంగా ఆ గొడవలో ఈ హోటల్ యాజమాన్ సుబాట్ చెలివేరియన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించిన మనుషులందరూ అక్కడ ఉన్నటువంటి లోకల్ మాఫియా మీద అటాక్ చేయడం, దెబ్బ తగిలి పడిపోవటం. ఆ అమ్మాయి కూడా వీడియోలో అరుస్తా ఉంది అనమాట, అంబులెన్స్ కాల్ చేయండి అని. అంబులెన్స్ వచ్చే లోపల అంబులెన్స్ ఎక్కించుకుని తీసుకున్న దారిలోనే రవితేజ చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ చేసుకుంటున్నాడు రవితేజ. తనకున్నటువంటి బడ్జెట్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళందరూ వేసుకొని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉల్టాగా బిహేవ్ చేయడం వల్ల, ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ తప్పు అయితే లోకల్ ఉన్న పోలీసులు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి పారిపోయాయి కదా, 8 మంది మనుషులు ఉన్నారు. పోలీసులు ఫోన్ చేస్తే ఒక 5 నిమిషాలు వచ్చేసి సార్ట్అవుట్ చేస్తారు. కానీ వాంటెడ్ గా వాడికి ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో, ఆ సుభాష్ చెలివేర్ అని వాడికి ఉన్నటువంటి బలుపు ఏదైతే ఉందో, వచ్చిన భయపెట్టాలి, లేడీస్ తో అసభ్యకరంగా బిహేవ్ చేయాలి, నా ఆలోచన తీరుతో ఇది ఎంత దూరం వెళ్ళిందని తెలుస్తుంది. జనరల్ గా గ్యాంగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతాడు. అట్లాంటి రవితేజ కొంచెం గట్టిగా రియాక్ట్ అయి ఉంటాడు, అడ్డుకోవడానికి ట్రై చేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినప్పుడు తన రెస్పాన్సిబిలిటీ కాబట్టి. దీనికి సంబంధించి వాళ్ళ అన్నయ్య కూడా ఇదే చెప్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి మీడియా ముందు మాట్లాడాడు. ఏమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని నుంచి రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఆయన వెరీ క్లియర్ గా మాట్లాడాడు. అట్లనే ప్రతి ఒక్కరికి దీని మీద అవేర్నెస్ రావాలి. మనం డిజైన్ చేసుకున్న టూరిస్ట్ ప్లేస్ అది. రెగ్యులర్ గా చెప్పాలంటే బాపట్ల గాని, సూర్యలంక, వైజాగ్, చీరాల అయిపోయి బాగా టూరిజం బాగా పెరిగిపోయింది. అంటే దీని గురించి అక్కడ ఉన్నటువంటి ఆ గోవా సర్కార్ ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సోన్స్ అని. ఒకడి మీద యాక్షన్ తీసుకుంటే అది సరిపోతుందా అనే ఆలోచన కూడా వాళ్ళు కలగాలి. దీని మీద టూరిస్టులకు సంబంధించిన సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే అవన్నీ కలిపే మనం డబ్బులు కడుతున్నాం. అక్కడ తాగే వాటర్ బాటిల్ మీద కానీ, మనం తినే ఫుడ్ మీద కానీ, హోటల్స్ మీద కానీ, వీటన్ని మీద రెవెన్యూ జనరేట్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఆ గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని కోల్పోవటం అది చిన్న విషయం కాదు. ఈ విషయం ఆ గవర్నమెంట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం కూడా వేచి ఉందాం. ప్రతి ఒక్కరు ప్రశ్నిద్దాం. ఎందుకంటే ఇది మన ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. ఇంతసేపు మీరు ఈ వీడియో చూస్తారంటే మీకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీకు ఎంతో కొంత అవగాహన వచ్చిందని నేను ఆలోచిస్తున్నాను. ఆ వీడియోని మీరు ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లానే మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సుమారు 4 లక్షల మంది దాకా ఛానల్ చూశారు, కానీ ఒక 700 మంది మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యారు. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చిన సబ్స్క్రిప్షనే నేను ఇంకా కొత్త వీడియోలు మంచి సబ్జెక్టులు మాట్లాడటానికి నాకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తుంది. ఒక ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ గురించి నా ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీకు చూపిస్తాను. ఇట్లా నా ఆలోచన అంటే నా ఒక్కడే ఆలోచన కాదు, మీ ఆలోచన కూడా. మీకు నచ్చిన ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.